ప్రభు యేసుక్రీస్తునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ందరినీ మనసారా దీవిస్తున్నాం. పరిశుద్ధ వారములో అడుగుపెట్టి ఉన్న మన అందరి మీద దేవుని అనుగ్రహం, దేవుని ఆత్మ, పరిశుద్ధ యేసుక్రీస్తుని కృప నిండుగా ఉండాలని, పరమ రహస్యమును తెలుసుకోవటానికి దేవుడు మన ఆత్మీయ కనులను తెరవమని ప్రార్థన చేసుకొని, ఈరోజు మనం ముఖ్యముగా యేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు పలికిన 7 ముఖ్యమైన మాటలను గురించి ధ్యానించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనులారా, మన తల్లి కానీ తండ్రి కానీ మన ప్రియమైన ఒక వ్యక్తులు మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు మన చుట్టి నిలబడి వారు ఏం పలుకుతున్నాడని వినుటకు మనం ఆశపడుతున్నాం. అది మనం చూస్తున్న ఒక కార్యం. చివరిగా వాళ్ళు ఏం పలుక ఆశపడుతున్నాడు? ఆస్తిని కూర్చి, ప్రేమను కూర్చి, చివరిగా వారు ఎవరితో మాట్లాడాలి, ఏమి ఇవ్వాలని తలుస్తున్నారని వారి మాటలు ఆలగించుటకు మన చుట్టి నిలబడినట్లు, ఈరోజు ఈ వారమంతా దేవుని శ్రమలను, వేదనను, కన్నీరును, సిలువ మార్గంలో ఆయన అనుభవించిన మగా కష్టమును, మాటలో చెప్పలేని బాధలను తెలుసుకొని ఉన్న మనం ఇప్పుడు సిలువ క్రింద నిలబడుతున్నాం. సిలువలో వేలాడుతున్న ఆ ప్రభుని, ఆ కన్నీరు, ఆయన స్వరం మన చెవిలో వినబడాలని ఆశపడదాం. ఆనాడు సిలువ క్రింద నిలబడిన వారితో కలిసి మనం కూడా నిలబడి ఆ భగవంతుడు నాలుకల నుండి వచ్చిన ఆ 7 మాటలను కూర్చే రహస్యంను ఈరోజు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనను ప్రేమించిన మన ప్రభుడు మనకిచ్చిన ఆ గొప్ప మాటల్లో ఉన్న రహస్యం ఏమిటి, శక్తి ఏమిటి, ఈ లోకముని వీడి ఆయన పరలోకం ఎల్లటకు మునుపు తనకు ప్రియమైన బిడ్డలకు ఆయన తలంచిన కార్యం ఏమిటి అని ధ్యానించుటకు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎన్నెన్నో మాటలు విని ఉన్నాం. ఎంతోమంది ప్రజలు మాట వలన గాయం కూడా పొంది ఉన్నాం. కానీ కొంతమంది చెప్పిన మాట మాత్రమే మనలో చాలామందిని ఓదార్చి బలపరిచినది. పాపాత్ముడైన ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన ఒక ముఖ్యమైన మాట, యేసు పలికిన మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఇది రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన తలంపులెల్లా, ఆయన మనస్సంతా తన ప్రజలను ఎట్లయినా కాపాడాలని, అందుకే ఆయన నాలుక తెరచి ఆయన పలుకుతున్న మాట, తండ్రి వీరిని క్షమించుము, వారు తెలియకుండా చేస్తున్నారని. వారు ఏం చేస్తున్నారని తెలియకుండా చేస్తున్నారని, తెలిసి చేసిన పాపములను కూడా తెలియకుండా చేస్తున్నారని మన తరపున ఆయన తండ్రి దగ్గర మన్నిపు అడుగుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క కార్యములో యేసుక్రీస్తు మన్నించు దేవుడుగా మనందరికీ కనిపించాడు. వ్యభిచారిని మన్నించినప్పుడు, పక్షవాదంతో వచ్చిన వారిని మన్నించినప్పుడు, ఒక్కరిని ఎన్నిసార్లు మన్నించాలని పేదురుగారు అడిగినప్పుడు అని ప్రతి ఒక్కరిలో మన్నిపుని బోధించిన దేవుడు ఈరోజు తన మరణ పరిస్థితిలో కొడూరంగా తను కొట్టి, తిట్టి, గాయపరిచి, వేదనపరిచి, మాటలు చెప్పలేని అవమానమును ఆయనకు కలిగింప చేసిన వారి అందరికీ ఆయన పలుకుతున్న, ఆయన వసగుతున్న గొప్ప బహుమానం ఈ మన్నిపండి. ఎవరైనా మన మీద కోపంగా ఉండినా దేవుడి దగ్గర వెళ్ళవచ్చు. కానీ దేవుడే మన మీద కోపంగా ఉండినా మనం ఎక్కడ వెళ్ళగలం? అందుకే పాతకాలంలో మధ్యవర్తిగా నిలబడిన మోసే ప్రవక్త వలె ఈ కాలమున ఈ రాజు ప్రభుడువైన యేసు మధ్యవర్తిగా ఆకాశం
భూమి మధ్యలో సిలువలో వేలాడుతున్న సమయంలో కూడా నిన్ను నన్ను తలంచి, ఆయనకు తీర్పు విధించిన పిలాతుని తలంచి, ఆయన త్రోసివేసిన ఏరోదుని తలంచి, భయంకరముగా ఆయన కొరడాలతో కొట్టిన సేవకులందరినీ తలంచి, దానికి అధికముగా 30 వెండి నాణయం కొరకు తను అమ్మివేసిన తన శిష్యుడు యూదాసుని కొరకు, పేతురు కొరకు, ఈరోజు నీకు నా కొరకు ఆయన మన్నిపు అడుగుతున్నారండి. ఆయన కోపంలో శపించి ఉండవచ్చు మనలాగా, కోపంలో ఇంకొకరిని బూతు మాటల తిట్టి ఉండవచ్చు మనలాగా. కానీ ఆయన వచ్చినదే మనల్ని తండ్రితో ఐక్యపరచెట్టుకు కదా. అందుకే తన వేదన అన్నిటి కూడా భరించి ఆ కరుణామయుడు ఆయన నోరు తెరచి పలుకుతున్న మొదటి మాట, తండ్రి వీరిని క్షమించు. ప్రార్థిస్తామా? ఓ నా సర్వేశ్వర, నా పాపానికి నేను ఎప్పుడూ చనిపోవలసిన వ్యక్తి అయ్యా. నీ ఎప్పుడు కూడా నా పాపం ప్రకారం నన్ను నడిపించలేదు. మన్నించి కరుణించి మరి ఒక్కసారి ఈ పాపం చెయ్యకుమా అని నీ పలుకుతూనే ఉన్నావు. యేసు ప్రభు ఈరోజు మా కొరకు వేడుకొండని మొదటి ప్రార్థన ద్వారా మేము పాప మన్నిపును పొంది ఉన్నామని విశ్వసిస్తున్నాం. ఇని ఎట్టి పరిస్థితిలో పాపం వలన మిమ్మల్ని గాయపరిచి యేసుక్రీస్తు సంపాదించిన ఆ మన్నిపుని త్రోసివేయకుండా మీ ప్రేమకు ప్రియమైన పాత్రులుగా జీవింప కృపను దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.